80,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు కర్నూలు 4వ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ మధుసూదన గౌడ్, హెడ్ కానిస్టేబుల్ రవి దొరికారు. ఓ కేసు విషయంలో బాధితులు బేస్తా రవి, బేస్తా రఘు నుంచి హెడ్ కానిస్టేబుల్ జి రవికుమార్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వల్లపని పట్టుకున్నారు. సీఐ మధుసూదన గౌడ్ ఆదేశాల మేరకు డబ్బు తీసుకున్నారని పట్టుబడిన కానిస్టేబుల్ ఏసీబీ అధికారులకు తెలిపారు. బాధితుడు సైతం సీఐ కానిస్టేబుల్పై ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపారు. తర్వాత రఘు అనే వాళ్ళు వచ్చి ఏసీబీ ఆఫీసులో ఫిర్యాదు చేశారు. సిఐ 4th టౌన్ సిఐ ఒక కేసు దర్యాప్తులో భాగంగా దాన్ని రెఫర్ చేయడానికి కోసము 80,000 రూపాయలు డిమాండ్ చేశారని చెప్పి, అది కూడా A2 వచ్చి రవికుమార్ ద్వారా తీసుకునేదానికి మమ్మల్ని డిమాండ్ చేసి రవికుమార్ ద్వారా ఇస్తే మీకు రెఫర్ చేస్తామని చెప్పి డిమాండ్ చేసినారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానిపైన మేము కేసు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మా ప్రొసీజర్ ప్రకారం, లీగల్ ప్రొసీజర్ ప్రకారము ఈరోజు A2ని ఫాలో అయినాము. ఫాలో అయిన తర్వాత ఇక్కడ నిర్మలా హోటల్ దగ్గర 80,000 రూపాయలు అతను తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా మేము పట్టుకున్నాము. పట్టుకొని అతను కెమికల్ వాష్ చేపిస్తే అతనికి బ్లూ కలర్ వచ్చింది. అతను ఆ డబ్బుల్ని మేము పంపించిన డబ్బుల్ని తీసుకొని ఎడమ చేత తీసుకొని పక్కన క్యాష్ కౌంటర్ ఉంది. ఆ క్యాష్ కౌంటర్ ఉండే టేబుల్ డ్రాయర్లో పెట్టినాడు. వెంటనే వచ్చి మేము దాన్ని